హలో గాయ్స్, నేను ఇవాళ మీకు ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చానండి. అది వచ్చేసి చామకూర కట్టలు. కొంతమంది దాన్ని చామకూర పాకెట్స్ అని కూడా అంటారు. ఫస్ట్ ఇక్కడ మనం ఒక కప్పు శనగపిండి, ఒక మీడియం సైజ్ చిన్నగా తరిగిన ఆనియన్, పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర ఇవన్నీ వేసుకొని వాటర్ వేసుకొని తడుపుకోవాలండి. పిండిని కొంచెం జారుడుగా తడిపేసుకొని వాటిని ఆకులకి వెనక వైపుగా మొత్తం అప్లై చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న వాటిని మనము ఆవిరికి ఉడకబెట్టుకోవాలన్నమాట. సో ఇలా అన్ని ఆకులకి మనం అప్లై చేసుకొని ఆవిరికి ఉడకబెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు. అలా ఆవిరికి ఉడకబెట్టుకుని దాన్ని తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాము. సో అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన వాటిని తాలింపులో వేసుకోవాలన్నమాట. తాలింపు అనేది మనకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు. నేను ఇక్కడ తాలింపులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మినపప్పు వేసుకున్నానండి. ఇది వచ్చేసి మనకి స్నాక్ ఐటమ్లా తినొచ్చు, లేదా సైడ్ డిష్గా కూడా తినొచ్చు. చామకూర కట్టలతో ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మేమైతే వీటిని చామకూర కట్టలు అంటాము. కొంతమంది చామకూర పాకెట్స్ అని కూడా అంటారు. సో మీ వైపు వీటిని ఏమంటారో, ఎలా చేస్తారో నాకు కామెంట్స్లో తెలియచేయండి. చాలా వరకు చూస్తున్నారు వీడియోస్ని, కానీ ఎవరు ఫాలో అవ్వట్లేదండి. ఒకవేళ రెసిపీస్ నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో అవ్వండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫర్దర్గా డీటెయిల్ వీడియోస్ అనేది అక్కడ చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.